హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు సమాచారం. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి పార్టీ బేస్ను విస్తరించాలనే వ్యూహం రచిస్తోంది. ప్రస్తుతం సుమారు 60 లక్షలుగా ఉన్న సభ్యత్వాన్ని 1 కోటి వరకు పెంచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు రాజకీయంగా మళ్లీ దూకుడు పెంచే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సో సైదులు, ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎలాంటి కసరత్తు జరుగుతోంది? సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించాలి, 60 లక్షలుగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని 1 కోటి దిశగా తీసుకెళ్లేందుకు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగా అమలు కానటువంటి ప్రస్తుత తరుణంలో వీటన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరి దృష్టికి చేరే దిశగా వీళ్ళు కమిటీలు కావచ్చు, లేకపోతే అక్కడ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించి? రోజా, ఏప్రిల్ 27వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది. దానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు ఒక దిశానిర్దేశం కూడా చేశారు. ఇదే విషయం పైన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తారీఖు ఉన్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి నాయకులకు, శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యొక్క కమిటీలపైన ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా, అంటే పోయిన సంవత్సరమే కమిటీలకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక రచించుకుంది. అది కొంత పోస్ట్ పోన్ కావడం వల్ల ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత, అంటే మనకి ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేసుకున్న తర్వాత వెంటనే మే ఫస్ట్ వీక్లోనే ఒక పార్టీ కమిటీలపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి గ్రామ, మండల, నియోజకవర్గ, అదేవిధంగా జిల్లా, రాష్ట్ర ఈ విధంగా కమిటీలు ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కమిటీలు అందరికీ ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా ఎలా ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎలా పోతే బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి సీనియర్ నాయకులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు. ఆ కమిటీలో కీలకంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఇదే విషయం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా హరీష్ రావు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కమిటీలలో చూస్తే ఖచ్చితంగా ఎక్కువ వారికే ప్రాధాన్యత, అంటే ఉద్యమకారులకు, అన్ని సామాజిక వర్గాల వారికి ఖచ్చితంగా ఈ యొక్క కమిటీలో ప్రాధాన్యత ఉండేలా చూడాలని చెప్పేసి కూడా రైట్ సైదులు.